కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే రద్దు చేయాలి. ఎన్ఎఫ్ఐఆర్టీడబ్ల్యూ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి డిమాండ్. కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మకరపాలెం ఆటో స్టాండ్లో పాత్రికా విలేకరుల సమావేశం జరిగినది. ఈ సమావేశానికి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఎన్ఎఫ్ఐఆర్టీడబ్ల్యూ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఐఓసీహెచ్పీసీఎల్, భారత పెట్రోలియం, ఆయిల్ కంపెనీలు ఏకమై ధరలు పెంచి వాహనదారులు జోబులు కొడుతున్నా మండిపడ్డారు. అడ్డు అదుపు లేకుండా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంచే ఆయిల్ కంపెనీల కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ, కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెంచి ప్రజలపై ఆర్థిక భారాలు వేసిందని విమర్శించారు. పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని, సంవత్సరానికి 2 కోట్ల మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తామని, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తామని అధికారం చేపట్టి 13 సంవత్సరాలు దాటినా ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో డీజిల్, పెట్రోలు, ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామన్నారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు తమ బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని చెప్పి హామీ ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళకి 13 సంవత్సరాలు అయింది. ఆయన ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా. గోరు చుట్టు మీద రోకల పోటీ వల్లే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 36 సార్లు డీజిల్, పెట్రోలు, వంట గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచి సుమారు 30 లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద ఆర్థిక భారాలు వేశారు. అది సాలింది కాక ఇవాళ సౌదీ అరేబియాలో జరుగుతున్నటువంటి యుద్ధ భూషణ చూపించి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచడమే కాకుండా ఇవాళ బంగారం కొనొద్దు, డీజిల్, పెట్రోల్ పొదుపు చేయాలని చెప్పి ప్రజలకు చెప్తున్నారు. ఇవాళ ఎవరైతే బడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో అదానీ, అంబానీ, రిలయన్స్ లాంటి వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా రోజు కూలీల మీద లేదా మధ్యతరగతి ప్రజల మీద ఇవాళ ఆయన కొన్ని వర్షాలు కురిపించడం ఇది భావ్యం కాదు. కాబట్టి ఇవాళ సౌదీ అరేబియాలో జరుగుతున్న యుద్ధమేఘాల పేరుతోటి ప్రజల మీద ఆర్థిక భారాలు వేయడం సరైనది కాదు. కాబట్టి పెంచిన ధరలు ఏవైతే ఉన్నాయో ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు రద్దు చేయాలని చెప్పి ఆటో అండ్ మోటార్ కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ తో కూడిన ఓ సంక్షేమ బోర్డు ప్రభుత్వం చేయాలని చెప్పి ఏదైతే వాళ్ళ ఆటో అండ్ మోటార్ కార్మికులకి భారంగా ఉన్నటువంటి జీవోలు 21, 31 రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలం రాచపాటలో గత 2 సంవత్సరాల క్రితం ప్రమాదానికి గురై పట్నాల శ్రీనివాసరావు మంచాన పడ్డాడు. ఆయనకి తక్షణమే ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలని, ఆయనకైన వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలని, వారి పిల్లలకి ప్రభుత్వం ఖర్చులతో విద్య అందించి వారికి ఒక సొంత ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆటో అండ్ మోటార్ కార్మికులు ఏఐటీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.